స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే రాజసింగ్ హత్యకు కుట్ర, ఉగ్రవాది అరెస్ట్. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక. బీజేపీకే మా మద్దతు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప్పేరు, గుంటిపల్లి, రేకులపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి మల్లు రవి. జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో చేరిక. గెలిచిన ఓడిన నాయకుడు ప్రజల కోసమే పనిచేయాలి, కేసీఆర్. ప్రతి పేద కుటుంబానికి ఏటా 1,00,000 బ్యాంకు ఖాతాలో వేస్తారు, రాహుల్ గాంధీ హామీ. పద్మశ్రీ కిన్నెర మొగలయ్యను కలిసిన కేటీఆర్, అండగా ఉంటానని హామీ. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతాం, ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఇక వివరాల్లోకి వెళితే, లోక్సభ ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాది దాడి చోటు చేసుకుంది. ఇక్కడ పూంచి జిల్లాలోని శశిధర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్ పై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేనకు చెందిన వాహనంతో పాటు మరో దానిపై దాడికి దిగారు. ఈ ఘటనలో 5 జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉందని వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. 2023లో సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరిగిన ఈ ప్రాంతంలో ఈ ఏడాదిలో ఇదే మొదటి అతిపెద్ద దాడి. ఇదిలా ఉండగా క్రూంచ్ ప్రాంతం అనంతనాగ్, రాజౌరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. 6వ విడతలో భాగంగా మే 25న ఇక్కడ పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో రాష్ట్రం ఆగమైందని విమర్శించారు. పెద్దపల్లిలో లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా మంచిర్యాలలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. భారత పాలనలో విద్యుత్ సరఫరాకు ఎక్కడా ఆటంకం కలగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు కోతాలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. సాగు మోటార్లు కాలిపోతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి మళ్లీ ఆగస్టు 15కి వాయిదా వేశారని ఎద్దేవా చేశారు. గతంలో ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు వచ్చాయని ఆరోపించారు. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ భాజపాలో చేరతారని మేము మొదటి నుంచి చెబుతున్నాం. కేంద్రంలో భాజపా చేసిన అన్ని చట్టాలకు భారత మద్దతు ఇచ్చింది. కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు ఆ 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. గుజరాత్ ను ఓడిద్దాం, తెలంగాణను గెలిపించుకుందాం రండి, రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 9లోగా ఒక రైతుకైనా బకాయి ఉంటే క్షమాపణ చెబుతా అని అన్నారు. 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీష్ రావు నోరు మూయిస్తామని, రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ వైఖరిని ఖమ్మం జిల్లా ప్రజల ముందే పసిగట్టారు. అందుకే 2014, 19, 2023లో భారతను దూరం పెట్టారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు, ముందు చూపు ఎక్కువ. 10 ఏళ్ల పాటు తెలంగాణకు ద్రోహం చేసింది భాజపానే. ఈ 10 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా? రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చెప్పారు. రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కాపాడుకునేందుకు కాంగ్రెస్ ని గెలిపించాలి. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని కేసీఆర్ మాకు అప్పగించారు. బట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కాబట్టి నిధులు సర్దుతున్నారు. అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ నూపూర్ శర్మ హత్యకు కుట్ర పన్నిన ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని మౌలానా సోహైల్ అబు బకర్బగా గుర్తించారు. దారాల పరిశ్రమలో మేనేజర్ గా చేస్తూ పిల్లలకు ఇస్లాంపై ట్యూషన్ నిర్వహిస్తున్నాడని అధికారులు పేర్కొన్నారు. భారత్ లో ఉగ్ర కార్యకలాపాలు సాగించేందుకు నిందితుడిని పాక్ నుంచి ఆదేశాలు వస్తున్నాయని తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ లో పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు అయోధ్యను సందర్శించనున్న మోదీ. రామాలయంలో బాలరాముడి దర్శనం అనంతరం రోడ్ షో నిర్వహించనున్న మోడీ. రామాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్న మోడీ. ఐజ మండలం వేణి సోంపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శివన్నను మరియు ముగోనిపల్లి చంద్రన్న గౌడ్ తో పాటు 50 మంది కార్యకర్తలను కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్. ఆయనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేడికొండ లక్ష్మీకాంతారావు, ఈడుగోనిపల్లి బడేసాబ్ తదితరులు ఉన్నారు. నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భారత్ ప్రసాద్ కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి భారత్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, అక్కల రామాదేవి, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉందన్నారు. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన బీజేపీ తరఫున తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, అందుకోసమే బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తమ ఉద్యమాలకు బీజేపీ పార్టీ మాకు వేదిక అవుతుందని తెలిపారు. ఉద్యమ కాలం నుండి తెలంగాణ వచ్చే వరకు ఉస్మానియా యూనివర్సిటీలో భరత్ ప్రసాద్ ను సుపరిచితుడు అని అన్నారు. తాను గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. ఒక జాతీయ పార్టీకి దరఖాస్తు చేసుకున్నానని అక్కడ శక్తులు తనను రాకుండా అడ్డుకున్నాయని తెలిపారు. బహుజన నాయకత్వం అంటూ బహుజనులనే మోసం చేస్తున్నారని తెలిపారు. బీజేపీ పార్టీ 4 బీసీలకు అవకాశం ఇచ్చిందని, అందుకు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ మాట్లాడుతూ నరేంద్ర మోదీ నాయకత్వంలో యువతకు పెద్దపీట వేశారని, తనకు ఎంపీ టికెట్ ఇచ్చి పోటీలో నిలిపారని తెలిపారు. గద్వాల్ నియోజకవర్గం దరూర్ మండలం ఉప్పేరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ ఇర్షద్ అహ్మద్ అన్సార్ తాహిర్ 50 మంది మరియు గద్వాల మండలం గుంటిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ భీమన్న యాదవ్, చంద్రరాముడు, కర్రెన్న హనుమంతు 50 మంది, రేకులపల్లి వెంకటన్న బీఆర్ఎస్ పార్టీని వీడి నాగల్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి, జెడ్పీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు మధుసూదన్ బాబు, ఉప్పేరు సుభాన్, అమరవాయి కృష్ణారెడ్డి, కోతుల గిద్ద రంగస్వామి, పరుష, కాజా వెంకట్రాములు, పరశురాములు తదితరులు ఉన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడిన నాయకుడు ప్రజల కోసమే పనిచేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశామని, రైతుల జీవితాలకు బాగు చేశామని చెప్పారు. రాష్ట్రంలో పంటలు బ్రహ్మాండంగా పండాయని అన్నారు. పంట దిగుబడిలో హర్యానా రాష్ట్రాన్ని తలదన్నే స్థాయికి చేరామని అన్నారు. వ్యవసాయాన్ని స్థిరీకరించాలని, రైతు బాగుండాలని 5 కార్యక్రమాలు తీసుకున్నామని అన్నారు. అందులో మొదటిది రైతు బంధు పథకం. ప్రపంచంలో తొలిసారి రైతు బంధు అనే పథకాన్ని సృష్టించింది మనమేనని అన్నారు. రెండవది కరెంటు. నిమిషం కూడా పోకుండా కరెంటు ఇచ్చింది మనమేనని తెలిపారు. మూడవది చెరువులు బాగు చేసి నీళ్లు ఇచ్చామని, నాలుగవది రైతు చనిపోతే ఆయన కుటుంబానికి 5 లక్షల బీమా ఇచ్చే ఏర్పాటు చేశామని అన్నారు. ఇక 5వది రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేశామని, 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి ఎక్కడ పంటలు అక్కడే కొనుగోలు చేశామని అన్నారు. దీంతో 54 లక్షల టన్నుల పంట పండించే తెలంగాణ రాష్ట్రం 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించే స్థాయికి ఎదిగిందని అన్నారు. హర్యానా రాష్ట్రాన్ని తలదన్నే స్థాయికి వెళ్లామని, అలా బ్రహ్మాండంగా పంటలు పండాయని, దీంతో రైతుల్లో ఒక్క ధీమా వచ్చిందని కేసీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి ఏటా 1 లక్ష రూపాయలు బ్యాంకు ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేస్తామని, జనాభాకు తగినట్టుగా అందరికీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. అదే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుందని ఆరోపించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామంటే తప్పుపడుతున్నారని, మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పేదలకు రుణాలు ఎందుకు మాఫీ చేసిందని నిలదీశారు. బీజేపీ సంపన్నులకు 16 లక్షల కోట్ల మేర రుణాలు మాఫీ చేసిందని, ఆ డబ్బును పేదలకు పంచితే ఒక్కొక్కరికి 25,000 రూపాయలు వస్తాయని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే దేశ రాజధాని మార్చేస్తుందని, రాజ్యాంగం మారితే రిజర్వేషన్ రద్దు అవుతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాము గెలిస్తే దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగం పక్కా అందించే స్కీమ్ తెస్తామని అన్నారు. యువతకు నైపుణ్యం శిక్షణ ఇచ్చి ఉపాధి పెంచుతామని, ఏడాది పాటు శిక్షణ ప్రతి నెల 8,500 వృత్తి ఇస్తామని చెప్పారు. దేశంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జానపద కళాకారుడు పద్మశ్రీ కిన్నెర మొగలయ్యను కలిసి తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మొగలయ్య మాట్లాడారు. తనకు జాగా ఇప్పించాలని అడిగారు. తాను కోట్ల రూపాయలు కాదు కదా, లక్షలు కూడా చూడలేదని, వెనుకటి నుంచి ఎన్నో కష్టాలు పడి బతుకు ఈడ్చుకుంటూ వచ్చానని చెప్పారు. కేసీఆర్ పుణ్యాన నాకు పేరు వచ్చిందని, ఆ జాగా ఒకటి ఇప్పిస్తే చాలని, ఇక ఏమీ అడిగేది లేదని అన్నారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారిని సుమారు 12,000 మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం నుంచి కొమరవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడిబియ్యం, కేశఖండన, గంగిరేకు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు భక్తులు స్వామివారి నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు రాతి గీరల వద్ద ప్రదక్షిణలు చేశారు. కోడేరు స్తంభం వద్ద కోడేలు కట్టి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈఓఏ బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, ప్రధాన అర్చకులు మహాదేవ్, మల్లికార్జున్ డైరెక్టర్ సిబ్బంది, అర్చకులు, భక్తులు సేవలు అందించారు. బాణుడి బగబగలతో అల్లాడిపోతున్న ములుగు జిల్లా ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. ఆదివారం జిల్లాలో పలు చోట్ల ఓ మోస్తారు చిరుజల్లులు కురిశాయి. ఇన్ని రోజులు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ ప్రజలు చిరుజల్లులతో ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఏటూరు, నాగారం మండల కేంద్రంలో గాలి దుమారాలతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి వేగానికి పలు చోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కాగా రాగల 5 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదుడు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జోగులాంబ అమ్మవారి సాక్షిగా 2 లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణాన్ని కాంగ్రెస్ పార్టీ తీర్చుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఇవాళ అలంపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు. నల్లమల్ల అడవుల్లో పుట్టిన తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యానని ఎమోషనల్ అయ్యారు. తమ ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో తమను దెబ్బ కొట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. అందుకే పాలమూరులో వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూలులో మల్లు రవిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలా అయితేనే పాలమూరు పౌరుషం ఏంటో ప్రత్యర్థులకు తెలుస్తుందని, ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. పోయిన డిసెంబర్లో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ సెమీఫైనల్లో విజయం సాధించిందని, రాబోయే మే 13 తెలంగాణ తరఫున రాహుల్ గాంధీ, గుజరాత్ తరఫున నరేంద్ర మోదీ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోందని తెలిపారు. అందులో గుజరాత్ ను చిత్తుగా ఓడించి తెలంగాణను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.